25% సుంకాల విధింపు కారణంగా భారత్కు తగలనున్న దెబ్బ ఎలాంటిది? ట్రంప్ టారిఫ్ల రంపపు కోత వచ్చే రోజుల్లో భారత్ వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం పడబోతుంది? ఉన్న సుంకాలు చాలవన్నట్టు అదనపు జరిమానాలు సైతం విధించనున్నారా? అయితే అవెలాంటివి? ఆ వివరాలు ఎలా ఉన్నాయి? భారత ఎగుమతుల్లో యుఎస్ వాటా అపెరల్ ప్రొడక్ట్స్ 62.8%, కార్పొరేట్ ప్రొడక్ట్స్ 62.8%, ఫర్నిచర్, బెడ్డింగ్ 54.8%, ఫార్మాస్యూటికల్స్ 54.5%, టెక్స్టైల్ ప్రొడక్ట్స్ 51.3%. ఇవి భారత ఎగుమతుల్లో అమెరికా వాటాకి సంబంధించిన అతిపెద్ద రంగాలు. ఇక డైమండ్, గోల్డ్ ప్రొడక్ట్స్ 40%, స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్స్ 35.8%, ఫిష్ అండ్ క్రస్టేడియన్స్ 32.6%, ఐరన్ అండ్ స్టీల్ ఆర్టికల్స్ 28.1%, మిషనరీ, మెకానికల్ 21.8%, ఆర్గానిక్ కెమికల్స్ 17.3%, ప్లాస్టిక్స్ అండ్ ఆర్టికల్స్ 16.8%, వెహికల్ స్పేర్ పార్ట్స్ 12.7%, పెట్రోలియం ప్రొడక్ట్స్ 4.3%గా ఉంది. వీటన్నిటిపైన ప్రస్తుతం ట్రంప్ సర్కార్ 25% సుంకం విధించనుంది. ఇది భారత్కి ఇబ్బందికర పరిణామంగా మారనుందని అంటున్నారు నిపుణులు. ఈ 25%కి అదనంగా మరికొంత జరిమానా వడ్డింపు సైతం విధించనున్నట్టు తెలుస్తోంది. అంటే వడ్డీకి చక్రవడ్డీ అన్నట్టు మరికొంత బాదుడు ఉందన్నమాట. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూస్తే ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు కొని మార్కెట్ చేస్తోన్న 20 కంపెనీలపై ఆంక్షలు విధించనుంది యుఎస్. ఇందులో మన సంస్థలు 6 వరకు ఉన్నాయి. ఒకప్పుడు బాంబులతో బెదిరించిన అమెరికా ప్రస్తుత ట్రంప్ పాలనలో కొత్తగా టారిఫ్లతో ఠారెత్తించే ప్రయత్నం చేస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడంలో భాగంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు ట్రంప్. రష్యన్ చమురు, ఆయుధాల కొనుగోలు చేసినందుకు ఆగస్టు 1 నుంచి భారత్పై ఈ జరిమానా విధిస్తున్నట్టు తన ట్రూత్ పోస్ట్ ద్వారా తెలియజేశారు ట్రంప్. అమెరికా ప్రతిపాదించిన సుంకం, దానికి తోడు విధించనున్న జరిమానా భారత జీడీపీని దెబ్బతీసేలా కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు నిపుణులు. దీని పరిధి విధించబోయే జరిమానాపై ఆధారపడి ఉందని కూడా అంటున్నారు రేటింగ్ ఏజెన్సీ నిపుణులు. సుంకాల పెంపు ప్రతికూలతలను దృష్టిలో పెట్టుకుని గతంలో జీడీపీ అంచనా 6.5% నుంచి 6.2%కి తగ్గించిన పరిస్థితులు ఉన్నాయి. అమెరికా సుంకాలు భారత వృద్ధి రేటును తగ్గించడం ఖాయమని, ఈ శాతం 0.2% వరకు ఉండొచ్చన్న అంచనా వేస్తున్నాయి మరికొన్ని బ్రోకరేజ్ సంస్థలు. ఇక భారత్ స్టాక్ మార్కెట్లపై కూడా ఈ ప్రభావం పడింది. ఈ వార్త అందిన మరుక్షణం సూచీలు ఎరుపు రంగులోకి మారాయి. ఈ సుంకాలు దీర్ఘకాలికంగా ఉంటాయి కాబట్టి వీటి వ్యవహారం భారత్పై ఖచ్చితమైన ప్రభావం చూపించవచ్చనే అంటున్నారంతా. భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందాల కోసం ఎన్నోసార్లు చర్చలు జరిపింది. అంతేకాదు, మోడీ సైతం గత ఫిబ్రవరిలో ట్రంప్ని కలిశారు. అమెరికాను శాంతింపచేయడం కోసం బార్బన్ విస్కీ, మోటార్ సైకిల్ వంటి వస్తువులపై సుంకాల శాతాన్ని తగ్గించింది భారత్. అయినా కానీ అమెరికా భారత్ మధ్య 45 బిలియన్ల వాణిజ్య లోటు అలాగే కొనసాగుతోంది. దీన్ని తగ్గించడానికి అమెరికా ఆసక్తి చూపిస్తోంది. కానీ అది ఇప్పటికీ అమల్లోకి రాలేదు. చమురు రంగంపై కూడా పెద్ద ఎత్తున సుంకాల ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది. ట్రంప్ రష్యాపై మరింత సుంకం విధిస్తామన్న బెదిరింపుల కారణంగా రష్యా నుంచి మనం సరఫరా చేసుకుంటోన్న చమురు ప్రవాహంపై ప్రభావం పడేలా ఉంది. భారత శుద్ధి కర్మాగారాలు, ముడి చమురు సరఫరా వ్యవస్థలను ఇది దెబ్బతీసేలా తెలుస్తోంది. భారత్పై ఇంత కాఠిన్యం ప్రదర్శించడానికి ప్రధాన కారణం రష్యా నుంచి చమురు కొంటున్నందుకే అన్న అంచనా వేస్తున్నారు కొందరు నిపుణులు. అప్పటికి భారత్ ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చింది. తాము రష్యన్ ఆయిల్ కొనకుంటే ఆ లోటు ఇతర దేశాల నుంచి సర్దుబాటు చేయాల్సొస్తుంది. తద్వారా చమురు బ్యారెళ్ల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉన్నట్టు భారత కేంద్ర మంత్రి ఆ డేటా మొత్తం వివరించి మరీ చెప్పారు. అయినా సరే యుఎస్ ఇలా చేయటం ఏమీ బాగోలేదని అంటారు ఫౌండేషన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ థింక్ ట్యాంక్ సభ్యులు. జెనీవా, లండన్లో జరిగిన చర్చల తర్వాత చైనా దిగుమతులపై అమెరికా సుంకాలు 145% నుంచి 30%కి తగ్గాయి. దీర్ఘకాలిక వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఆగస్టు 12 వరకు సమయం తీసుకున్నారు. ఇక ట్రంప్ జూలై తొలి నాళ్లలో వియత్నాంతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏప్రిల్లో 46%తో పోలిస్తే ఈ సుంకాల శాతం ప్రస్తుతం 20%కి తగ్గింది. మరి భారత్ మాత్రం ఏం చేసింది?
ఈ సుంకాల శాతం ఒక్కటంటే 1% మాత్రమే తగ్గడమేంటి అన్న చర్చ నడుస్తోంది వాణిజ్య వర్గాల్లో. అయితే ఇప్పటికీ చైనాతో పోలిస్తే భారత్పై మెరుగైన సుంకమే విధించినట్టు భావించాలంటారు మరికొందరు. చైనా వంటి ఇతర దేశాలతో పోలిక అనవసరం. ఇదే సుంకం కొనసాగితే సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్రాలు, లెదర్, ఆటోమొబైల్ లాంటి పలు కీలక రంగాలకు నేరుగా ప్రభావితం పడేలా కనిపిస్తోంది. ఇది సరైన పద్ధతి కాదు. వచ్చే 10 ఏళ్లలో $500 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం జరగాలంటే సడలింపు తప్పదని అంటారు భారత వాణిజ్య నిపుణులు. భారత్ మా మిత్రదేశమే, కానీ వాణిజ్య వర్తక వ్యవహారాల విషయంలో ఆ దేశంతో మేమింకా ఏమంత సజావుగా లేం. అమెరికాపై భారీ సుంకాలు విధిస్తున్న దేశాలు భారత్ కూడా ఒకటని అన్నారు ట్రంప్. కాబట్టి ఆ దేశంతో మేము ఏమంత పెద్ద ఎత్తున వ్యాపారం చేయడం లేదని తేల్చి చెప్తున్నారు ఆయన. మరి మోదీతో ఫ్రెండ్షిప్ ఏమైనట్టు? ట్రంప్ గెలవాలని మోదీ చేసిన ప్రచారం ఎందుకన్నట్టు? అసలేంటి కన్ఫ్యూజన్? తెలుగు రాష్ట్రాలపై ఈ సుంకాల ప్రభావం ఎలా ఉండనుంది? భారత్పై 26% సుంకాల గురించి ఏప్రిల్లో చెప్పినప్పుడే ఏపీలో ఈ ప్రభావంపై చర్చ జరిగింది. కారణం, భారత్ అమెరికాకు ఎగుమతి చేసే సముద్ర ఉత్పత్తుల శాతం 32కి పైగా ఉంది. అందున తెలుగు ప్రాంతాల నుంచి దీని వాటా చాలా ఎక్కువ. ఏప్రిల్లో అమెరికా సుంకాలు ప్రకటించిన గంట వ్యవధిలోనే 100 కౌంటర్ రొయ్యకు ₹40 ధర తగ్గింది. ఈ సుంకాలను కొన్నాళ్ల పాటు వాయిదా వేస్తున్నామని ట్రంప్ ప్రకటించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఏపీ ఆక్వా రైతులు. గతేడాది 19,548 కోట్ల విలువైన సముద్ర ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి కాగా ఇందులో 33% అమెరికాకి ఎగుమతైనట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సుంకాల ప్రభావం ఈ ఉత్పత్తులపై పడేలా తెలుస్తుందని అంటారు నిపుణులు. అప్పుడే ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఈ విషయంపై పార్లమెంటులో మాట్లాడారు. ఆ మాటకొస్తే చంద్రబాబు కూడా ఈ విషయంపై గతంలో స్పందించారు. మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు భారీ ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం వెనుక కూడా ఈ సుంకాల మోత ఉంది. ఈ భారీ టారిఫ్ల కారణంగా పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేలా కనిపించడం లేదు. దీనికి కారణం మామిడి గుజ్జు కొనే పరిశ్రమలు వెనుకంజ వేస్తున్నారు. దీంతో మామిడి రైతు తీవ్రంగా నష్టపోయిన దృశ్యం మనం చూసే ఉంటాం. బేనీసాను తగ్గిపోయింది, ₹15 పడిపోయింది. పోయిన సంవత్సరం మంచి రేట్లు వచ్చినాయి, 30 నుంచి 50 దాకా అమ్మినాం. బంగినపల్లి, తోతాపూరి, బెంగళూరు కూడా పోయిన సంవత్సరం బాగానే అమ్మింది. 10 నుంచి 15, 20 దాకా కూడా అమ్మింది. ఇప్పుడు ఏమిరంటే ₹5, ₹6 వచ్చేసింది. అది బెంగళూరు ఎవరు కొనడం లేదు. ఈ మందుల ఖర్చులు జాస్తి, రైతులు ఈ లేబర్ కూలీల ఖర్చులు జాస్తి. మండీలకు వచ్చే కొద్దికి ₹5 నుంచి 10, 15 వచ్చేసినాయి మార్కెట్ రేట్లు. అసలు ఇస్తున్నారు మొత్తం పైన అటర్ ఫ్లాప్ అయిపోయింది. మొత్తం పైన మా మామిడికాయలు మొత్తం పైన అసలు ఏమి పొజిషన్లు సరిలేవు. అన్ని మొత్తం బేనిషా, బెంగళూరు, మల్లిక, అతిమధురము, హిమాయతీ ఇవన్నీ పంట పండించాం. ఇసురు మొత్తం పైన మాకు దగ్గర 50 లక్షలు లాస్. ఈ వర్షాలు పడిన దానివల్ల కాయ ఏమైపోయిందంటే బాగా సైజు బాగా వచ్చింది. టోటల్ పైన మన ఈ చుట్టూ చిత్తూరు జిల్లానే కాదు మొత్తం అంతలకు ఒక తూరుకు వచ్చింది పంట. అది అక్కడ మనకు దెబ్బతీసింది బాగా. ఈ సుంకాల వల్ల వచ్చే నష్టమేంటంటే ఇవి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించే పన్ను. ఈ అధిక సుంకాల కారణంగా ఎగుమతి చేసేవారు విపరీతంగా ప్రభావితమవుతారు. ఈ మొత్తం భారం ఆయా వస్తువులపై పడుతుంది. వీటిని కొనే వినియోగదారులు ధర తక్కువ కారణంగా వాడడానికి నిరాకరిస్తారు. దీంతో వీటి డిమాండ్ తగ్గుతుంది. తద్వారా భారీ ఎత్తున ఎక్స్పోర్టర్స్ ధరలు తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇది వారి లాభాల మార్జిన్లపై విశేష ప్రభావం చూపుతుంది. అందుకే ఇంత ఆందోళనగా చెప్తారు ఫిక్కీ ప్రతినిధులు. వ్యవసాయ పాడి రైతులు, ఎంఎస్ఎంఈలకు చెందిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వారి సంక్షేమంపై ఈ సుంకాల ప్రభావం పెద్ద ఎత్తున పడనుందని అంచనాలు వేస్తున్నారు. అమెరికా చేసిన ఈ ప్రకటన తర్వాత ప్రతిపక్ష కాంగ్రెస్ అధికార బీజేపీపై దాడి చేసింది. ప్రధాని మోడీ ట్రంప్ గెలుపు కోసం ప్రచారం చేశారు. రెండోసారి ట్రంప్ గెలిచాక మోడీ ట్రంప్ ని కలిసినప్పుడు తన తప్పిపోయిన సోదరుని కలిసినంత సంతోషం వ్యక్తం చేశారు. మరి ట్రంప్ చూస్తే భారత్పై సుంకాల మోత మోగిస్తున్నారు. ఇది భారత విదేశాంగ విధానంలోని దారుణమైన వైఫల్యమంటూ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.
ప్రపంచమంతా ఉక్రెయిన్ మరణాలు ఆగాలని చూస్తుందని అంటారు ట్రంప్. అలాంటి మరణాలకు కారణమైన రష్యాతో భారత్ కొనసాగించి ఆయుధ, చమురు తదితర వాణిజ్య సంబంధాలే ఇక్కడ భారత్పై సుంకాల మోతకు ప్రధాన కారణంగా చెబుతున్నారాయన. దీంతో భారత్ని తీవ్రంగా ఇరకాటంలో పెట్టాలని చూస్తుంది ట్రంప్ సర్కార్. ఒకవేళ రష్యాతో భారత్ గాని సంబంధాలు నెరపకుంటే చమురు ధరలు భారీ ఎత్తున పెరిగే అవకాశముంది. మొన్నటి ఆపరేషన్ సింధూర్ విషయంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400లు ఎంతో మేలు చేశాయి. వీటన్నిటినీ ట్రంప్ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప మొండిగా భారత్ను వ్యతిరేకించడం సరికాదంటారు కొందరు నిపుణులు. అయితే మోడీ తనకు ట్రంప్తో ఉన్న చనువు కొద్దీ వివరంగా మాట్లాడితే అంతా సెట్ అవుతుందంటున్నారు వీరు. చాలా మంది ఆశిస్తుందేంటంటే ఈ సుంకాల మోత బాగా తగ్గాలని. ఈ 25% తాత్కాలికమేనని గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ మొత్తం 15 నుంచి 20% మధ్యకు కుదించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆగస్టులోనూ అమెరికాతో భారత్ వాణిజ్య చర్చలు చేసే ఛాన్స్ ఉంది. మరి అప్పుడైనా ఈ సుంకాలు తగ్గే అవకాశముందా అన్నదిప్పుడు చర్చనీయాంశము మారింది. కొందరు సూచిస్తుందేంటంటే రష్యాతో భారత్కి గొప్ప సంబంధ బాంధవ్యాలున్నాయి. ఇప్పటికీ రష్యా భారత్ మధ్య సత్సంబంధాలు ఎంతమాత్రం చెక్కు చెదరడం లేదు. ప్రపంచమంతా ఏకమైన భారత్కి కొమ్ము కాయడంలో రష్యా ఎంతమాత్రం వెనకాడదు. రష్యా కూడా భారత్ మాటను కాదనే పరిస్థితి లేదు. ఈ పరిచయాలు గత కాలపు సాంస్కృతిక ఆయుధ సంబంధాలను వాడుకొని భారత్ రష్యాను ఉక్రెయిన్ యుద్ధం నుంచి వెనక్కి మళ్లించి యత్నం చేయాలి. అలా మోడీ ఎందుకు చేయడం లేదు అన్నది ట్రంప్ తరపు ప్రతినిధుల కామెంట్ గా తెలుస్తోంది. ప్రత్యేకించి మోడీ ట్రంప్తో ఏం పెద్ద చర్చలు చేయనక్కర్లేదు, ఇలా చేస్తే సరిపోతుందన్న సలహా ఇస్తున్నారు. కానీ ఇదేమంతా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే భారత్ కూడా యుఎస్, చైనాతో సమానంగా ఎదిగే యత్నం చేస్తుంది. సొంతంగా ఆయుధాలు సైతం తయారు చేసుకుంటుంది. ప్రపంచ ఆధిపత్యం కోసం తన వంతు ప్రయత్నాలు తాను చేస్తుంది. యుఎస్ ద్వారా వచ్చే నష్టాన్ని ఇతర మార్గాల ద్వారా పూరించేలా తెలుస్తోంది. ఇప్పటికీ మోడీ మైండ్లు ఒక ప్రోగ్రాం ఫిక్స్ అయినట్లు భావిస్తున్నారు. ఈ పోరాటంలో చైనా కూడా చేయి కలిపేలా తెలుస్తోంది. ఎందుకంటే చైనాపై కూడా ఇంతే స్థాయిలో సుంకాలున్నాయి. చైనా నుంచి యుఎస్కి అరుదైన ఖనిజాల దిగుమతి అవసరమైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నా ఈ దేశంతోనూ కరాఖండిగానే ఉంటూ వస్తోంది. ఈ విషయం గుర్తించిన భారత్ చైనాను కలుపుకుపోయే ఎత్తుగడ వేస్తోంది. మొన్నటికి మొన్న చైనా టూరిస్టులకు వీసాలకు అనుమతినిచ్చింది. అమెరికా ఇలాగే కఠినంగా వెళ్లే పనైతే చైనా ఇతర ఆఫ్రికన్ కంట్రీస్ తో కలిసి కొత్త జట్టుగా ఏర్పడేందుకు భారత్ చూస్తున్నట్టు అంచనా వేస్తున్నారు పలువురు దౌత్య నిపుణులు.